Subscribe to Color Frames. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ బాదిన యువ బ్యాట్స్మెన్ పృథ్వీ షా చాలా కాలంగా టీమిండియాకు దూరమయ్యాడు. అయితే జట్టులో స్థానం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్లో పటిష్ట ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న ఓ సిరీస్లో భాగంగా పృథ్వీ షా నార్థాంప్టన్ షైర్ తరపున ఆడుతున్నాడు. ప్రత్యర్థి జట్టు మిడిల్ షైడ్స్పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో షా 58 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ను సెంచరీగా మార్చే అవకాశం అతనికి లభించినా విఫలమయ్యాడు. 19వ ఓవర్ 4వ బంతికి అతను అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో పృథ్వీ షా కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే దాని తర్వాత కాస్త నెమ్మదించి సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. పృథ్వీ షా ఇలాంటి ఇన్నింగ్స్ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో భారత క్రికెటర్గా షా నిలిచాడు. టెస్టుల్లో ఈ 24 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ ట్రిపుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. అయినప్పటికీ కొన్ని వివాదాల కారణంగా జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. 2018లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో షా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో అద్భుత సెంచరీ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో పృథ్వీ షాను భవిష్యత్ క్రికెటర్గా భావించారు. కానీ గాయాలు మరియు పేలవమైన ఫామ్ కారణంగా అతను జట్టు నుండి తొలగించబడ్డాడు. తన కెరీర్లో భారత్ తరపున 5 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇందులో 42.37 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 6 వన్డేల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో 189 పరుగులు చేశాడు. టీమిండియా తరపున ఒకే T20 మ్యాచ్ ఆడాడు. అందులో ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ మరియు దేశవాళీ క్రికెట్లో నిరంతరం మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ బీసీసీఐ పృథ్వీ షా ప్రతిభను కన్సిడర్ చేయట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో యాటిట్యూడ్ అతని పాలిట శాపంగా మారుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ప్రస్తుతం తను పూర్తిగా కెరీర్పై ఫోకస్ పెట్టి ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇకనైనా బీసీసీఐ షాను గుర్తించి అవకాశాలు కల్పిస్తే తానేంటూ నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. విశేషం ఏంటంటే ఈ యువ ప్లేయర్కు వయసు కేవలం 24 సంవత్సరాలే. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ స్టార్ బ్యాట్స్మెన్ను త్వరలో టీమిండియా జెర్సీలో చూడాలని ఆశిద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.